మా వాడైతే స్కూల్ నుంచి ఇంటికొచ్చేసాడు. వాడికి నేను చేసే సున్నుండలంటే చాలా ఇష్టము. ఈ మధ్య చాలా రోజులైంది అవి చేయక. ఎందుకంటే సున్నుండలు చేయాలి అంటే బెల్లం బావుండాలి. అలాగే నెయ్యి ఒక అర లీటరన్నా కావాలి. ఒక గ్లాసు మినపప్పుకి అర లీటర్ నెయ్యి పడతది. లిటరల్లీ చెప్తున్నా. మా వాడికైతే చాలా ఇష్టము. సో, వాడైతే వచ్చేసాడు కాబట్టి వాడు తిని చెప్తాడు మనకెలా ఉందో. పాపం నోటి నిండా బెట్టేసుకున్నాడు. చెప్పలేకపోతున్నాడనమాట. వాడి ఎక్స్‌ప్రెషన్స్‌లో మీకు కనిపిస్తది. వాడికి చాలా అంటే చాలా నచ్చాయి. పాపం చెప్పలేకపోతున్నాడు అంతే. చూసారా రాంగానే ప్లేట్ తీసుకొని ఇంక వాడి సంతోషం చాలా ఇంక చెప్పలేమనమాట. వాడికైతే చాలా అంటే చాలా నచ్చేసాయి. నేను పిల్లలకి ఎప్పుడైనా సరే ఈవినింగ్ వచ్చేలోపే ఇలా చేసి పెడతాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అయితే ముందుగా మనం ఈ మినపప్పుని రాళ్ళుంటాయి ఇందులో చాలా జాగ్రత్తగా ఏరుకోవాలా. ఏరుకొని ప్యాన్‌లో యేసుకొని ఫ్రై చేసుకోవాలా. రాయి ఒక్కటి మిక్సీ అయినా గూడా కరకర అంటది. అది చూసుకోవాలా. తర్వాత మామూలుగా అయితే పాకం బెల్లం ఇందులో బావుంటది. ఆ పాకం బెల్లం నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ బెల్లం తీసుకున్నాను. దీన్ని బాగా దంచుకొని పక్కన బెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా మినుముల్ని బాగా ఫ్రై జేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న మినుముల్ని తర్వాత మిక్సీ జార్‌లో యేసుకొని బాగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన దాన్ని పక్కన బెట్టుకొని, ఆ తర్వాత కొంచెం పౌడరు, కొంచెం బెల్లం యేసుకొని రెండిటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలనమాట. ఉట్టి బెల్లం అయితే అవ్వదు గాబట్టి, కొంచెం బెల్లము అలాగే కొంచెం పిండి చేశాం గదా! దాన్ని యేసుకొని 2 ఇట్లా మెత్తగా మనం పొడి చేసుకొని పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ అమూల్ ఘీ అయితే తీసుకున్నాను. సో, ఈ డబ్బా అంతా ఏశాను. అంతే గాకుండా ఇంకో డబ్బా కూడా ఏశాననమాట. అంత నెయ్యయితే పట్టింది ఉండలకి. చాలా నెయ్యి పడతది దీనికి. చాలా హెల్తీ గూడా పిల్లలకి. ఘీ అనేది పిల్లలకి చాలా హెల్తీ గాబట్టి, సో, మనం గిల్ట్ ఫ్రీగా ఏసుకోవచ్చు. సో, ఆ బెల్లము, ఆ నెయ్యి కలిసి మన సున్నుండలకి మంచి టేస్ట్‌నయితే ఇస్తాయన్నమాట. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్‌కి హెల్తు, అలాగే స్ట్రెంత్‌కి స్ట్రెంత్ 2 వస్తాయి. సో, నేనైతే నెయ్యి అయితే 3, 4 టైమ్స్ అయితే కాసి పోసానన్నమాట. అప్పుడు గానీ అవి ఉండలు చుట్టడానికైతే రాలేదు. ఇలా నెయ్యి బాగా కలుపుకొని వేసుకుంటూ ఉండలైతే చుట్టుకోవాలి. సో, ఇలా చుట్టిన దాకా